మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కడిగిన ముత్యం లాంటాడు, ఇది వైట్ పేపర్ లాంటాడు, అవినీతికి దూరం ఆణిముత్యం. వాస్తవంగా మాట్లాడుకుంటే డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి వస్తారు ఎవరైనా. పవన్ కళ్యాణ్కి అవసరం లేదు కదా. లేదు, ఖచ్చితంగా రోజు 2 కోట్ల సినిమా చేసుకుంటే ఆయన అవును ఇప్పటికీ సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అవును. ఎందుకు తిడుతున్నారు పవన్ కళ్యాణ్ అయినా కూడా? మానవ సహజం అది. ఇప్పుడు మంచి చేసిన వాళ్ళు చాలా మందిని ఓడించిన జనం ఉన్నారు ఇక్కడ. మంచి చేసిన వాళ్ళు ఓడించిన జనం ఉన్నారు, ఆ జనం మారరు అంతే. ఓకే, సో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక ప్రజలకు మంచి చేస్తున్నారా లేదా పవన్ కళ్యాణ్? మంచి చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, మొన్న అంద మహిళా క్రికెట్లో కూడా సొంత డబ్బులే ఇచ్చాడు ఆయన. అవును అవును, ఆయన జేబులో డబ్బులే. అసలు అనకూడదు కానీ కొన్ని విషయాల్లో భవిష్యత్తులో అయితే నేను పర్సనల్గా అయితే ఆయన వస్తే, ఆయన సింగల్ గవర్నమెంట్లో సీఎంగా ఉంటే జనాలు అనుకునే ఏంటి శ్రీకృష్ణదేవరాయల పరిపాలన ఎలా ఉంటుందో ఆ రకమైన పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ నా ప్రశ్న అదే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవకాశం ఉందా అంటే? ముఖ్యమంత్రి అవుతాడు, భవిష్యత్తులో అవుతాడు. అంత నమ్మకంగా చెప్తున్నారు ఇది? ఇప్పుడు కొన్ని సమస్యలకి కాలం పరిష్కారం చేస్తుంది. అవును, కాలమే పరిష్కారం చేస్తుంది, కాలమే నిర్ణయిస్తుంది. కాలమే నిర్ణయిస్తుంది. చివరికి ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటంటే? దేశంలో కొంతమంది అంతముందు వాళ్ళు కానీ ఇప్పుడు కానీ కొంతమంది 3 4 ఉన్నారు, వాళ్ళలో ఒకడిగిన. థ్యాంక్ యూ.